25,000కు పైగా ఈవీఎంలు, 1,700కు పైగా వీవీప్యాట్లు, 600 మంది సిబ్బంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది నిజామాబాద్ ఎంపీ ఎన్నిక. ఇక్కడ రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో ఉండడం ఒక కారణమైతే, దేశ చరిత్రలోనే తొలిసారి M3 మిషన్స్ ను ఉపయోగించింది ఈసీ. ఒక్కో బూత్లో 12 ఈవీఎంల చొప్పున నియోజకవర్గం మొత్తం 25,000కు పైగా ఈవీఎంలను వాడింది. భారీ ఎత్తున ఈవీఎంలు ఉపయోగించడం ఇదే తొలిసారి. దేశంలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇన్ని ఈవీఎంలను ఉపయోగించలేదట. అతిపెద్ద బ్యాలెట్ యూనిట్తో ప్రపంచంలో ఇంతకుముందు ఎవరూ నిర్వహించలేదన్నారు రజత్ కుమార్. అందుకే నిజామాబాద్ ఎన్నికను గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేర్చాలని కోరామన్నారు. పన్నెండు ఈవీఎంలను ఒక యూనిట్గా పెట్టి ఎన్నికలు నిర్వహించడం సాహసమే. ఎందుకంటే టెక్నికల్గా ఎన్నో సమస్యలు వస్తాయి. ఓటర్లు కన్ఫ్యూజ్ కాకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేందుకు ఇంజనీర్లు కావాలి. కానీ ఎన్నికల సంఘం నిజామాబాద్ ఎంపీ ఎన్నికను ఛాలెంజ్గా తీసుకుంది. ఇంజనీర్లు నిపుణులతో మాట్లాడి ఈవీఎంల ద్వారానే నిర్ణయించాలని డిసైడ్ అయింది. పగడ్బందీగా ఏర్పాట్లు చేయడమే కాదు, సక్సెస్ఫుల్గా నిర్వహించి భవిష్యత్తులో వచ్చే సమస్యలు సవాళ్లకు మార్గం చూపించింది ఎన్నికల సంఘం.